పైకప్పు లేని పాఠశాల భవనం కేవలం 3 తరగతి గదులు వాటిల్లోనే 104 మంది విద్యార్థులకు బోధన నమ్మలేని ఈ నిజాన్ని చూడాలి అంటే గోపాలపురం మండలం గోపవరం ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లాల్సిందే చంద్రబాబు ప్రభుత్వంలో పాఠశాలల దుస్థితికి ఇదే నిదర్శనం కూటమి నాయకుల ఆధిపత్య పోరులో స్కూల్ భవనం కూల్చివేతతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది గోపవరం పాఠశాలలో విద్యార్థులు పడుతున్న అవస్థలపై వాచ్ ద స్పెషల్ స్టోరీ తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం సంగొండ పంచాయతీ పరిధిలో ఉన్న గోపవరం గ్రామంలో తెలుగుదేశం నాయకులు సర్పంచ్ వర్గీయుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు గ్రామంలోని విద్యార్థుల పాలిట శాపంగా మారింది గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు రెండో ఫేజ్లో ఈ పాఠశాలను చేర్చిన ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి కూటమి సర్కార్ వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఈ పాఠశాలను పట్టించుకున్న పాపాన పోలేదు దీనికి తోడు గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ ఎండపల్లి శేఖర్ బాబు టీడీపీ నేత సుధాకర్ తమ ఆధిపత్య పోరులో పాఠశాల స్లాబ్ను కూల్చివేయడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు స్కూళ్ళు చాలా అద్భుతంగా చేశారు కానీ ఒక గవర్నమెంట్ వచ్చాక చేస్తానని చేయలేకపోతున్నారు ఒకరి మీద ఒకరు వాతాపంతుల మీద పడి ఈ యొక్క స్లాబ్ని అనేది కూల్చివేశారు ఈ యొక్క సార్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చెప్పుకోలేని పరిస్థితి అయిపోతుంది వాళ్ళు కూడా చెప్పుకుంటే ఏదన్నా మా మీద కేసులు పెడతారా ఏంటని పాపం సార్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 104 మంది ఉండగా వారికి కేవలం 3 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు తరగతి గదులపైన ఉన్న స్లాబులను స్థానిక నాయకులు తొలగించడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు విద్యార్థులు గ్రామానికి దగ్గరలో మరో పాఠశాల లేక ప్రమాదకర పరిస్థితుల్లోనే చదువును కొనసాగిస్తున్నారు విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు పనులు స్కూల్లో ఏ విధంగా ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కూల్ పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి ఇక్కడ పిల్లలకి 104 మంది ప్రస్తుతం ఉన్న ఈ స్కూల్లో మూడు గదులే ఉండటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఏ గోడ ఎప్పుడు పడిపోతోందోనని భయంతో వణికిపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల తరగతి గదులే కాకుండా మరుగుదొడ్లు తాగునీటి సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు వాష్రూమ్స్ రూమ్స్ అండ్ గ్రౌండ్ ఫెసిలిటీస్ మాకు వాటర్ ఫెసిలిటీ కూడా మాకు ఇవన్నీ పడగొట్టేశారు వీటి వల్ల మాకు వచ్చిన కాడి నుంచి వెళ్ళేదాకా కొద్దిగా భయం ఉంది పార్టీలకు అతీతంగా పాఠశాలను అభివృద్ధి చేసి పిల్లల భవిష్యత్తుని కాపాడాలని స్థానికులు ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు మీ రాజకీయాల కోసం విద్యార్థుల బంగారు భవిష్యత్తుని నాశనం చేయవద్దని కోరుతున్నారు